డిసెంబర్ 6 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చచ్చిపోయాడు. ఆయన బౌద్ధం స్వీకరించిన తర్వాత ఎన్ని నెలలు బతుకున్నట్టు? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 26 నాడు తీసుకున్నారు ఆయన. అక్కడ 4 రోజులు, ఇక్కడ నెల రోజులు. ఈ దేశంలో అంబేద్కర్ మరణం కూడా ఒక పెద్ద కుట్రని అంటాను నేను. ఇన్ని సంవత్సరాలు పోరాడిన అంబేద్కర్ ఎట్లా బతుకుతాడు? ఈ బౌద్ధం తీసుకున్న తర్వాత ఒక 2 నెలలు కూడా ఎందుకు బతకలేకపోయిండు? 100% రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. మీరన్న ఇప్పుడు బ్రాహ్మణని పెళ్లి చేసుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి. మీ ద్వారైనా సరే ఇలా సమాజానికి తెలవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డయాబెటిక్ పేషెంట్. రాజ్యాంగం రాయాల్సినటువంటి అవసరం వచ్చింది అంబేద్కర్ గారికి. వయసు సహకరిస్తలేదు. అప్పటికే 12-13 సంవత్సరాల నుంచి బాధపడుతుండు. ఆయనకు రోజు 3 సార్లు 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇన్సులిన్ తీసుకోవాలంటే ఏం చేయాలా? రక్తంని చెక్ చేయాలా. ఇప్పుడంత టెక్నాలజీ లేదు కదా. రక్తం తీయాలా, తీసి చెక్ చేయాలా, దీంట్లో ఎంత ఇన్సులిన్ ఇప్పుడు మేము పంపించాలనే దాన్ని ఒక పద్ధతి ద్వారా చేయాలి. అట్లా రోజుకు 4 సార్లు అంబేద్కర్ గారు హాస్పిటల్కి రావాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆయనకేమో రాజ్యాంగాన్ని రాయాలనేటువంటి ఒక మహత్కార్యం చేయాలి. ఇప్పుడు దాంట్లో నుంచి 4 సార్లు ఇక్కడికే వస్తే అది సాధ్యమవుతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా అంటే, నేను ఎన్ని రోజులు బతికినా సరే ఈ 4 సార్లు మీ దగ్గరికి అచ్చుడు పోవుడు అతను కాదు, నేను నా పని మీద నిమగ్నమై ఉంటా అంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు, లేదు సార్ మీరు కంపల్సరీ 4 సార్లు ఇన్సులిన్ తీసుకోకపోతే పరిస్థితి విషమిస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, లేదంటే పక్షవాతమే రావచ్చు, ఏమైనా జరగచ్చు అని అంటే అప్పుడు వీళ్ళంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మంచిని కోరుకొని మీ దగ్గర ఒక నర్సుని పెడతామని చెప్పంటే, రాత్రనక పగలనక ఆ నర్సు నా వెంబడ తిరిగితే ఇన్ని సంవత్సరాల నుంచి నేనే తప్పుడు పేరు సంపాదించుకునే వ్యక్తిని నా మీద వేరే రకమైనటువంటి అలిగేషన్స్ అవుతాయంటే అప్పుడు ఆమె చెప్తుంది, నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్లి చేసుకోండి, మీరు ఈ దేశానికి ఒక మహానాయకుడు, ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి దాంట్లో నేను కూడా మీకు సహకరించిన, దాంట్లో నేను కూడా మీతో పాటు ఉన్నటువంటి ఒక మంచి పేరు నాకు వస్తుంది, ఇది ఒక దేశ సేవ లాంటిది అని ఆమె పెళ్లి చేసుకునేదే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆమె మీద ఇష్టంతోనో మోజుతోనో చేసుకోలేదు. మా దాంట్లో కూడా చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ బాపనని పెళ్లి చేసుకున్నాడు, మనం కూడా బాపనలో పెళ్లి చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందేశం ఇవ్వలేదు. తన బ్రతకాల్సిన అవసరం ఈ దేశ ప్రజల కోసం ఉంది కాబట్టి ఆమె సేవా దృక్పథంతో పోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రం చాలా త్వరగానే చనిపోయాడు. అంటే నేను ఇంకోటి విన్నానంటే అంబేద్కర్ రాసిన బుక్కులు కానీ వాళ్ళ ఆవిడ రాసిన బుక్కులు కానీ అన్ని మొత్తం చదివారు. కానీ నాకు మెయిన్ ఒకటి ఇప్పటిదాకా తెలియని విషయం ఏంటంటే, అంబేద్కర్ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, బ్రాహ్మణ స్త్రీని. అయితే ఆ అమ్మాయిని ఓన్లీ 2-3 months లో బెడ్ మీద ఉండి పెళ్లి చేసుకొని తొందరగా చనిపోయింది అని చెప్పేసి మొన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బెడ్ మీద ఉన్నప్పుడే హెల్త్ బాగాలేక ఆమె టేక్ కేర్ గా ఉంటది, అందుకే పెళ్లి చేసుకోవడం జరిగింది, లేకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు తనకి. తర్వాత ఏం జరిగిందేమో చనిపోయాడు త్వరలోనే, ఆమె పెళ్లి చేసుకున్న త్వరలోనే చనిపోయాడు. అంబేద్కర్ స్టేజ్ అంటే అంబేద్కర్ ని హీరో చేయాలంటే మిగతా అందరినీ జీరో చేయాలి. ఓకే, ఎగ్జాక్ట్ వాళ్ళ ఆలోచన అంత మించి ఏముండదు. ఇప్పుడు ఈ చరిత్ర గురించి మనకు తెలియాలంటే సింపుల్ ఒకటి ఏంటంటే, మై లైఫ్ విత్ అంబేద్కర్ అని చెప్పేసి సవితా అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాశారు. ఆమె తన జీవితం ఎట్లా స్టార్ట్ అయింది, అంబేద్కర్ ఎట్లా పరిచయం అయ్యాడు, అంబేద్కర్ గారు ఆమెకు లవ్ ప్రపోజల్ ఏ విధంగా చేశారు, లవ్ ప్రపోజల్ లెటర్ ఇచ్చాడు ప్రేమికుడు, లవ్ లెటర్ ఇచ్చాడా నిజంగా? అవునండి, ఉందా ఇది డిజైన్ రికార్డ్ బుక్ లో ఉన్నది. చూడండి, ఓకే, మై లైఫ్ విత్ అంబేద్కర్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుంది. అది రాసింది స్వయంగా రాసింది ఎవరంటే అంబేద్కర్ గారిని రెండో భార్య సవితా అంబేద్కర్ గారు రాశారు. సో అందులో క్లియర్ గా ఆయన ఎట్లా పరిచయం అయ్యాడు, ఎన్ని రోజుల నుంచి పరిచయము, ఆయన ఏ విధంగా ప్రపోజ్ చేశాడు, ఆ ప్రపోజ్ ఆమె ఫస్ట్ అంగీకరించకుండా తర్వాత తను ఒప్పుకోవడం జరిగింది, ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదంతా క్లియర్ గా చరిత్ర కనబడుతుంది. కానీ మా అంబేద్కర్ ఇవన్నీ చెప్పారండి. ఎందుకో ఇప్పుడు నేను ఒక మాట, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారు, ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు నేను ఒక చెప్తున్నాండి, అంబేద్కర్ సాదా సీదా మనిషి కాదు ఆ రోజుల్లో. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్, అంటే ఒక ప్రభుత్వ అధికారి. ఆయన ఆ రోజు 1947లో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయినప్పుడు, ఆ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయనకు గవర్నమెంట్ బంగ్లా ఇస్తుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి, డ్రైవర్ ఉంటాడు, ఆయన ఉండడానికి ఆయన ఈవెన్ ఆయన ఫుడ్ కూడా గవర్నమెంట్ ఫుడ్ ఉంటుంది, బంగ్లా ఉంటుంది, గవర్నమెంట్ బంగ్లా ఉంటుంది. ఇప్పుడు ఆయనంపడికి ఉండి పనిచేయడానికి నౌకర్లు ఉంటారు, గవర్నమెంట్ ఇచ్చే నౌకర్లు ఉంటారు, మొత్తం ఎవ్రీథింగ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి.
ఈయనకి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంటే చూసుకుంటది. ఆ రోజు గవర్నమెంట్ నిజంగా నీ హెల్త్ బాగాలేకపోతే ఆ రోజు గవర్నమెంట్ చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఒక 10 మంది నర్సులు పెట్టకపోయినా ఫ్రీగా ఒక నర్స్ అయినా పెట్టలేదా? అంటే ఈమె డాక్టరా లేకుంటే ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ నర్సు అన్నట్టు మాట్లాడుతుండే. అదే నాలెడ్జ్ లేదు. ఒకటే తెలుసు ఏంటంటే అంబేద్కర్ హీరో చేయాలా, మిగతాందరిని జీరో చేయాలి. ఎంబీబీఎస్ చదువుకున్నామే, ఎంఎస్ చదివేటప్పుడు మధ్యలో అనారోగ్య కారణాల వల్ల ఎంఎస్ మధ్యలో ఆపేసిందామే. ఓకే, ఎంఎస్ ఆ రోజునే ఎంఎస్ చదివిందామే, కాకపోతే అనారోగ్య కారణాల వల్ల ఎంఎస్ పూర్తి చేయలేదు. కానీ ఆమె ఒక ఎంబీబీఎస్ డాక్టర్. అసలు ఆమె ఏ విధంగా పరిచయం అంటే ఇంకా విచిత్రం. ఇప్పుడు అంబేద్కర్ గారికి ఒక ఫ్రెండ్ ఉంటాడు బాంబేలో, ఆయన రావు గారు అని చెప్పేసి ఉంటాడు అనమాట. ఆ రావు గారు చాలా రిచ్ ఫ్యామిలీ. మరి అంబేద్కర్ ఎప్పుడు రిచ్ ఫ్యామిలీస్ ని అగ్రకులాలను చూస్తే ఏడుస్తుంటారు కదా. మన అంబేద్కర్ గారు బాంబే ఎప్పుడు వచ్చినా కూడా ఆ రావు గారి ఇంటికి వెళ్ళేవాడు, ఆ రావు గారి ఇంట్లో ఉండేవాడు. ఆ రావు గారి కూతురు కాలేజ్ స్టూడెంట్. ఓకే, ఆ కాలేజ్ స్టూడెంట్ యొక్క ఫ్రెండ్ ఈ సబితా అంబేద్కర్ గారు. ఫ్రెండ్ డాటర్ ఫ్రెండ్. విషయం ఏంటంటే అక్కడ అంటే ఒక నర్సును ప్రభుత్వం అడిగితే కూడా ప్రభుత్వం పెట్టే స్థాయి ఉంది ప్రభుత్వానికి. ఆయన ఒక చాలా ముఖ్యమైన పాత్రలో ఉన్నాడు. ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టాలంటే 10 మంది నర్సులు పెట్టలేదా? పెట్టొచ్చు కదా. ఈ విషయాలు చెప్పిండ మరి అదే రవీంద్ర రాజేష్ చెప్పాడు. ఆయనకి ఏంటంటే అంబేద్కర్ హీరో, అందరూ జీరో.